నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం. అలాగే మేషరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం. మనం ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్లయితే మాత్రం బర్త్ ఆర్ డెత్ అంటే పుట్టుక, చావు అనేది ఈ ఆస్ట్రాలజీ పరంగా గాని, లేదంటే వేరే ఈ హస్తరేఖలు మనం చూసేటువంటి జాతకాల్లో గాని, లేదంటే ఈ టారో కార్డ్స్ ద్వారా గాని, ఇలా మనం న్యూమరాలజీ పరంగా గాని ఎవ్వరు కూడా ఈ టైంలో పుడతారని గాని, ఈ టైంలో మరణిస్తారు అని గాని ఎవ్వరు కూడా చెప్పడానికి అవకాశమే 100కి 100% లేదు. అది ఆ పరమేశ్వరుడి యొక్క దయ. మనం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలనేది ఆ భగవంతుడు రాసినటువంటి రాతను మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా అది మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అందులో సఫలీకృతం అవ్వలేము. కానీ మన జీవితంలో జరిగేటువంటి మంచి చెడులను తెలుసుకోవడానికి, మనకి ముందుగా రాబోతున్నటువంటి ఆపదలు అవ్వచ్చు, అలాగే మనకి మంచి ఏదైతే జరగబోతుందో గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఈ నార్త్ సైడ్ గాని, అలాగే మనకి యూరోప్ కంట్రీస్‌లో గాని ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళ మీద బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు అంటే ఈ మేషరాశి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారి మీద పూర్తిగా వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని మీద ఒక పాయింట్‌కైతే వచ్చారు. ఈ సంవత్సరాల్లో అంటే వాళ్ళు చెప్పినటువంటి సంవత్సరాల్లో నెగెటివ్ ఆర్ పాజిటివ్ అంటే హెల్త్ విషయంలో అవ్వచ్చు, ఆరోగ్యం మరీ ముఖ్యంగా ఈ హెల్త్ సెక్టార్ నుంచి కూడా వాళ్ళు అలాగే ప్రమాదాలు భారీ అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం అంత పెద్ద ప్రమాదాల నుంచి కూడా మనం బయటపడడం గాని, అలాగే మన జీవితంలో మంచి జరగడం అనేది ఒక 6 ఏజెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మన జీవితంలోని ఒక 6 గండాలు అంటే మనకి చాలా ఇంట్లో పెద్దవాళ్ళు అంటుంటారు. నీకు జీవితంలో చాలా పెద్ద గండం తప్పింది. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయిరా అని మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అంటూ ఉంటుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఒక పెద్ద గండం అనేది, ప్రమాదం అనేది తప్పిందో, ఆ వెనువెంటనే మనకి ఏదో ఒక మంచి సూచిక అనేది కనిపిస్తుంటది అని పెద్దవాళ్ళు ఊరికినే అంటారండి ఆ మాటలు. అలాగే మనకి ఇదే యూరోప్ కంట్రీస్‌లో నెగెటివ్ ఆర్ పాజిటివ్‌గా వాళ్ళు చెప్తా ఉంటుంటారనమాట. వాళ్ళు కొన్ని ఏజ్ సెక్టార్‌లు చెప్పడం జరిగింది. అది మరి ముఖ్యంగా 14వ సంవత్సరం, 23వ సంవత్సరం, అలాగే 39వ సంవత్సరంలో, అలాగే 48 మన ఏజ్ వచ్చేసరికి. 54 గాని, 69 దాని తర్వాత మళ్ళీ 77 ఇది చాలా ఆహ్, క్రూషి చాలా అంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా చెప్పడం అనేది 77వ సంవత్సరంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేష రాశి వాళ్ళు. సో, ఈ ఏజ్‌ల్లో మనకి గండాలు ఏంటి? వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే ఈరోజు 14వ సంవత్సరంలో ఎవరైతే ఈ మేష రాశిలో అశ్విని నక్షత్రం గాని, భరణి నక్షత్రం గాని, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారికి ఈ 14వ సంవత్సరంలో హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా రావడం, అలాగే ఈఎన్‌టీ సమస్యలు అంటే మనకి కంటికి గాని, గొంతుకి గాని, అలాగే చెవుకి సంబంధించినటువంటి విపరీతమైన నొప్పి రావడం, అంటే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే దీనికి తోడుగా వాళ్ళు నెగెటివ్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. అలాగే పాజిటివ్ పాయింట్‌గా కూడా వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎడ్యుకేషన్ సెక్టార్‌లో కూడా చాలా అద్భుతంగా చదువుతారు. మంచి మేధస్సుతో ఉంటారు పిల్లలు. ఏదైనా సరే గుర్తుపెట్టుకున్నారు అంటే మాత్రం చదువుకొని వాళ్ళు యాజ్ టీజ్‌గా పేపర్ మీద దింపేస్తారు. అంత ఎడ్యుకేషన్ పరంగా అంత చక్కగా ఉంటారని చెప్పి వాళ్ళు ఇటు పాజిటివ్‌గా కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి 23వ సంవత్సరం వాళ్ళకి 23వ సంవత్సరం వచ్చేసరికి ఒక అత్యంత భారీ ప్రమాదం అది యాక్సిడెంట్ అవ్వచ్చు. లేదంటే నీరు నుంచి గాని, లేదంటే అగ్ని నుంచి గాని వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందటండి. అంటే మనం చాలా సందర్భాలు అనుకుంటుంటాము. అమ్మ జస్ట్ మిస్‌లోనే ఈ యాక్సిడెంట్ జరిగిపోయేది. అసలు ఏమయ్యేదో తెలీదు కదా! అంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. అంత పెద్ద గండం తప్పింది అంటాం కదా! అది 23వ సంవత్సరంలో వస్తుంటది. అంటే 23వ సంవత్సరానికి ఒక 5 నెలల తర్వాత గాని, లేదంటే ఒక 5 నెలల ముందు గాని, ఈ ఇన్సిడెంట్ అనేది భారీ ప్రమాదం నుంచి మనం బయటపడగలిగే ఇదొక రెండవ గండంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గండం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందటండి. అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోమని వారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది నెగెటివ్ పాయింట్. అదే పాజిటివ్ పాయింట్‌గా చెప్పుకున్నట్లయితే మాత్రం
ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ఒక మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి, అలాగే వీళ్ళు జీవితంలోని ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ సాధించడానికి ఏదైతే కష్టపడుతున్నారో వీళ్ళు సాధించగలుగుతారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మంచి జాబ్స్ రావడం గాని, వీళ్ళు చదువుకున్న చదువుకి జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది పాజిటివ్ పరంగా. అలాగే 39వ సంవత్సరం అంటే మనకి మూడవ గండం కింద మనం చూసుకుంటాము. ఈ 39వ సంవత్సరంలోని అత్యంత సన్నిహితుల నుంచి కూడా మనకి ధనము రూపంలోని చాలా పెద్ద మోసం జరిగే అవకాశం ఉంటుంది. మనీ పరంగా చాలా భారీ ఎత్తున మోసపోయే అవకాశం ఉంటుంది. మన అనుకునే వాళ్ళు మన మనసును బాధపెట్టే పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు, అలాగే టెన్షన్ అంటే బీపీ గాని, థైరాయిడ్ సమస్యలు గాని, లేదంటే షుగర్ గాని ఇలాంటి వ్యాధులు మనకి సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువుంటాయని చెప్పి నెగెటివ్‌గా చెప్పడం జరిగింది. అలాగే పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే మాత్రం గృహయోగం. వీరికి గృహయోగం కూడా ఉండే అవకాశం ఉంటుందని వాళ్ళు ఇటు పాజిటివ్‌గా కూడా చెప్పే అవకాశం ఉంది. అలాగే 48వ సంవత్సరం అంటే మనకిది ఫి 1, 2, 3, 4 అంటే 4వ గండం కింద మనం చెప్పుకోవచ్చు ఇది 48వ సంవత్సరంలో. అలాగే వీళ్ళకి నరాలకి సంబంధించింది, అలాగే కళ్ళకి అంటే విపరీతమైనటువంటి మైగ్రేన్ తలనొప్పి అనమాట. అంటే విపరీతంగా అసలు ఆ తలనొప్పి తట్టుకోలేకపోవడం గాని, కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పి రావడం గాని, హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ 48 ఇయర్స్‌లో వచ్చేటప్పుడు. అలాగే వీరికి ఏదైతే ఫ్యామిలీని వదిలి దూరంగా అంటే ఇటు అమ్మా, నాన్న, భార్య, పిల్లల్ని వదిలి దూరంగా వర్క్ చేయడం అనేది. అంటే వీళ్ళు కలిసుంటారు అంతా బానే ఉంటుంది. కానీ వేరు వేరుగా ఉంటూ దూరంగా అంటే అది రాష్ట్రాలకైనా దూరంగా ఉండొచ్చు. జిల్లాల పరంగానే వేరు ఉండొచ్చు. అంటే మనం జాబ్ పరంగా చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఉదయం ఆఫీస్‌కెళ్ళిపోతాం. ఈవినింగ్ ఇంటికొచ్చేస్తాము. పిల్లల్ని, భార్య, భర్త అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉంటాం. కానీ మనకి 48 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళకి భార్య, భర్తలు ఇద్దరు దూరంగా ఉద్యోగాలు చేయడం గాని, ఎక్కడో భర్త వర్క్ చేస్తూ పాపం పిల్లల్ని చూసుకుంటూ భార్య అత్తగారు, మామగారి దగ్గర ఉండడం గాని, ఇలాగా ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంపాదన కూడా కొంచెం బావుంటుంది. ఇది పాజిటివ్‌గా చెప్పుకున్నట్లయితే కొంచెం ఆర్థికంగా బావుంటుందని చెప్పడం కూడా జరిగిందండి. ఇవి మనకి ఈ 2025 2026 అంటే ఇది యావరేజ్‌గా ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ 54వ సంవత్సరంలో వచ్చేసరికి అంటే వీళ్ళకి ఈ 48దో సంవత్సరంలో ఉన్న వాళ్ళకి ఏవైనా ఎలాంటి గండాల నుంచి బయటపడడానికి శివనామ స్మరణ చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ముందుగా మనం మాట్లాడుకున్న 39వ సంవత్సరంలో ఇలాంటి గండాల నుంచి తప్పించుకోవడానికి ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఇంకా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే 23వ సంవత్సరంలో మనం రెండో గండం చూసుకున్నాం. అది మనకి తప్పాలి అంటే మనకి జరిగేది ఎలాగో జరుగుతుంది. కానీ అందులోంచి కూడా మనం బెటర్‌దంగా కొంచెం బయట పడడానికి అవకాశం ఏదైనా ఉంటుందంటే శివనామ స్మరణ చేసుకోవడం గాని, దుర్గాదేవిని పూజించుకోవడం వల్ల కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. అలాగే మనం మొదటగా మాట్లాడుకున్నాం చిన్న వయసులోనే అంటే 14 ఇయర్స్‌లోనే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కళ్ళుకి సంబంధించినవి అంటే ఈఎన్‌టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయనుకునేటప్పుడు ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడూ కూడా మనసులో గాని, గుడికి వెళ్తూ గాని దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా వీటి నుంచి బయట పడగలిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ 54 ఏజ్‌లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అవమానం అంటే ఇతరుల నుంచి మనకు అవమానాలు గాని, అలాగే మనీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా రావడం. అలాగే మనం ఇంకోటి చూసుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్ అంటే హార్ట్‌కి గాని, ఆయాసం, విపరీతమైన దగ్గు తగ్గకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం ఎక్కువగా ఫేస్ చేసుకోవాల్సొస్తది. అలాగే మనం 54 ఏజ్‌లో పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే మాత్రం స్థలాలు కొనడం గాని, పిల్లలు మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం గాని, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం గాని, ఇది కూడా జరిగే అవకాశం ఈ 54 ఈ గండాలు దాటిన తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యాలు కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 69 ఏజ్‌లో 69 ఏజ్‌లో ఫ్యామిలీస్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడం వల్ల అశాంతి కలగడం గాని, పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడా మనకి సహకరించకపోవడం, హెల్త్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఎక్కువగా హాస్పిటల్స్‌కెళ్తూ ఉండడం, హాస్పిటల్స్ 2, 3 రోజులు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. హెల్త్ అనేది చాలా ఇబ్బంది, విపరీతమైనటువంటి దగ్గు, ఆయాసం దీనికి తోడుగా స్టమక్‌కి సంబంధించినటువంటి, యూరిన్‌కి సంబంధించినటువంటి మరీ ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పి, దీనికి తోడుగా ఈ
బీపీ అనగా, షుగర్ అనగా ఇవి వ్యాధులు కూడా ఎక్కువగా వీళ్ళకి సంక్రమించే అవకాశాలు 69 ఏజ్‌లో ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పి వాళ్ళు మనకి దీనివల్ల హెల్త్ చాలా పాడయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే పాజిటివ్‌గా కూడా చూసుకున్నట్లయితే పిల్లలు, మనవలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం. అలాగే కొంచెం మనకి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం కొంచెం బయటపడగలిగే అవకాశం కూడా ఉండే అవకాశాలున్నాయి. ఎప్పుడు కూడా శివనామ స్మరణ చేసుకోవడం గాని, దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల కూడా వీటి నుంచి మనం బయటపడగలిగే అవకాశాలున్నాయి. అలాగే పిల్లలు మంచి ఈ పొజిషన్‌లోకెళ్ళడం, మనవలకి కూడా ఒక మంచి ఉద్యోగాలు రావడం, ఇలా అంటే శుభకార్యాలు జరుగుతుండడం అంటే మనకి జరిగేటువంటి ఈ నెగెటివ్ పాయింట్‌లో ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా కొంచెం మనసు తేలిక పడేటువంటి మాటలు కూడా మనకి వినే అవకాశం ఉంటుంది. పిల్లలు, మనవలతో ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం అనేది మనం చూస్తాం. అలాగే 77లో మనం చూసుకుంటే ఏజ్, అది మీకు ముందుగా చెప్పాను 77 ఈస్ ద డేంజరస్ ఇయర్ అని చెప్పి. ఆ ఏజ్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా వస్తుంటాయి. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దుర్గాదేవిని పూజించుకోవడంలో చాలా ఉత్తమం. లేదంటే వెంకటేశ్వర స్వామిని మీరు ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మన దరి చేరకుండా ఉండేది. ఎందుకంటే మతిమరుపు అనేది విపరీతంగా వస్తూ ఉండడం. ఒక్కొక్కసారి మనం మంచానికి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానంలో, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ధ్యానంలో ఉండడం అనేది చాలా ముఖ్యమని చెప్పి మనకి అంటే ఈ 14, 23, 39, 48 అలాగే 54, 69, ఈ 77 ఈ 7 గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం తప్పకుండా. అలాగే మన జీవితంలో మనం మంచి పొజిషన్‌కి రాగలుగుతాం. అలాగే మనం అత్యున్నతమైన స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఇవన్నీ కూడా ఇటు నెగెటివ్‌గా, ఇటు పాజిటివ్‌గా మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాల మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళొక ఒక అద్భుతమైనటువంటి విషయాలే తెలియజేశారు. అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి విషయాలు మన జీవితానికి సంబంధించినటువంటి, మన జీవితం ఎదుగుదలకు సంబంధించినటువంటి అద్భుతమైన వీడియోలు చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.